ఏ పెద్ద గేట్ కాడికి వచ్చిన ఫస్ట్ నాకు అట్లా వచ్చేది అవపడుతుంది సేమ్ అన్ని ఎట్లా వస్తున్నాడో దెబ్బకి వచ్చింది నేను వచ్చేసి డైరెక్ట్ నాకు అవపడుతుంది. నేను నార్మల్గా మనం న్యూడ్గా ఉంటామని మనం ఎందుకు అనుకుంటాం, బ్రౌన్ కలర్ పాయింట్ వేసుకున్నారు వచ్చి వస్తున్నట్టున్నారు అని చెప్పేసి అని అనుకున్నాను. ఇంతకుముందు కూడా నేను ఇక్కడ అన్నం తింటుంటే ఆమె నా ఇట్లా డోర్ కొట్టు కెన్ ఐ సిట్ హియర్ అని చెప్పేసి అన్నాను. ఎందుకంటే డిస్టర్బెన్స్ అవుతుంది కదా, కూర్చోవచ్చా కూర్చోరా అని అడిగుండే. అంటే ఇంకేనని చెప్పిన తర్వాత కూర్చున్నది. కూర్చొని ఇక నేను అట్లనే ఏమన్నా వస్తుంది కావచ్చు, నైట్ ఏమైనా బుకింగ్ కార్ బుకింగ్స్ ఉంటాయి, క్యాబ్ కూడా వస్తుందంటే వచ్చింది కావచ్చు అని వస్తుంది కావచ్చు అని అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చే వరకు డైరెక్ట్ నేను అప్పుడు కూడా న్యూడని అనుకోలేదు. ఇది దీని మీద వెళ్ళి ఇట్లా చూసిన ఆ డోర్ కొట్టింది ఫస్ట్. ఆ డోర్ కొట్టింది. ఆ డోర్ తర్వాత ఈ డోర్ కొట్టింది. ఈ డోర్ ఇప్పుడు ఇట్లా ఓపెన్ చేసింది, అట్లా ఉండే సేమ్ అట్లనే ఉండే. లోపలికి పోయింది, హెల్ప్ మీ అనుకుంటుంది. ఇక్కడికి వచ్చినాక హెల్ప్ మీ అని ఆ డోర్ కొట్టింది. వాళ్ళు వచ్చి ఈ డోర్ కొట్టింది. ఈ డోర్ కొట్టడానికి లోపల ఏమన్నా మావాడు ఐటీ ఎంప్లాయ్ ఇంకొక అన్న ఉంటాడు, ఆయనే నైట్ షిఫ్ట్ చేసుకుంటాడు. ఆయన చూడగానే భయపడ్డాడు. ఫుల్ న్యూడ్గానే ఉంది. డైరెక్ట్ లోపలికి వెళ్ళగానే మావాడు లోపలికి వెళ్ళాడు. ఆ రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకున్నాడు. ఆ బెడ్రూమ్కి ఇక్కడ మరి ఆయన లోపలికి వెళ్ళి లాక్ చేసుకున్నప్పుడు ఈ రూమ్ ఖాళీ అన్నాడు. ఆ రూమ్లోకి వెళ్ళినా అయిపోతుంది. మరి లోపల ఉండు అని నేను ఇక్కడ ఉన్నప్పుడు లోపల ఉండు అని చెప్పిన. లోపల కూడా లేదు. నువ్వు చెప్పినావా హెల్ప్ మీ అని అంటే ఆమె లైట్గా ఇట్లా డోర్ తెరిచి హెల్ప్ మీ అని అంటే స్టే ఇన్సైడ్ అని అన్నా. ఎవరు నువ్వు అన్నావు? నేను అన్నా స్టే ఇన్సైడ్. ఇక్కడ నుంచి అన్నా. ఇక్కడ నుంచి అంటే అది ఏమైంది, ఇక్కడ నుండి ఆమెకు చెప్పిన ఎవరు అని గట్టిగా అరిచిన. ఎందుకంటే మనకు డోర్ ఎవరిని అరిచగానే హెల్ప్ మీ అని ఆమె లోపలికి పోయింది. డోర్ తెరుచుకొని లోపలికి పోయిన తర్వాత స్టే ఇన్సైడ్ అని చెప్పిన తర్వాత ఆమె లోపల ఉంటుంది. ఇట్లా ఉన్నప్పుడు ఆమె కాపాడుకుని ఈ సరౌండింగ్ అలాగైనా చిన్న ఉంటుంది, అలాగైనా పోయి దాచుకోవచ్చు, గల్లీకైనా దాచుకోవచ్చు. లైట్స్ ఆన్ చేసాం. ఆమె ఇక అట్లా తీసేవరకు ఆ డోర్ తెరిచి మళ్ళీ బయటకు వచ్చింది. బయటకు వస్తే నేను లోపల స్టే ఇన్సైడ్ అని 2 సార్లు అన్నా ఆ గేట్ పెట్టబోతుంది. ఎందుకంటే ఆ గేట్ పెట్టబోతుంది వింటలేదు. నాకు భయం. ఇక్కడ ఉన్నప్పుడు నేను భయపడలేదు. స్టే ఇన్సైడ్ ఆమె ఏదో కాపాడుకోవడానికి భయపడలేదు. ఆమె చెప్తుంటే కూడా వినకుండా ఇటు వచ్చే వరకు ఆ గేట్ పెడుతుంటే కూడా గేట్ తీసింది. ఇట్లా ఆమె చెయ్యి ఇది, నేను ఇంట్లో గేట్ పెడుతున్నా, ఇట్లా చెయ్యి ఇట్లా తాకింది. తాకగానే అతను రన్నింగ్ స్టార్ట్ చేసి నాకు భయమైంది. చెప్తే ఇప్పుడు ఎవరైనా ఒక అంటే అప్పటికేమైనా అరుస్తుందా ఆమె? మరి నీ వెనక కూడా పరిగెత్తినప్పుడు ఏమో ఇట్లా అనుకుంటా విజువల్స్లో ఉంది కదా? విజువల్స్ ఏం లేదు, నేను చూసిన విజువల్స్ అక్కడ కింద మీరు ఆ సీసీ కెమెరాలో చూడండి. ఫస్ట్ నువ్వు ఈ సీసీ కెమెరా ఇదే ఈ సీసీ కెమెరా అవతల దాటినాక ఆమె కింద పడ్డది. ఆమె చేతిలో సంథింగ్ బటర్ క్లిప్పులు 2 ఉండే, అక్కడ కింద పడ్డాయి. అది ఉందా నీ దగ్గర క్లిప్పింగ్? అది క్లిప్స్ మా దగ్గర క్లిప్స్ కాదు, ఆ ఫుటేజ్ సీసీటీవీ ఫుటేజ్ లేదా? మీరు ఎక్కడ చూసారు మరి? అది ఏది వీళ్ళు తీసినారు కదా, వీళ్ళు కామన్ అందరూ తీసుకొని వచ్చినారు. కింద పడ్డట్టుగా ఆమె కింద పడింది అన్నావు కదా? కింద పడింది. నేను వెనక ఇట్లా వీడియోలో కూడా నేను ఇట్లా వెనక చూసుకుంటూనే పోతున్నా. ఆమె ఏదో కింద పడితే తీసుకొని మళ్ళీ వెనక ఊరికి వచ్చింది. పోయి అట్లా వెళ్ళిపోయింది కదా ఆమె గుడికి వెళ్ళింది. నేను చక్కగా వెళ్ళిపోయినా. నువ్వు ఎట్లా పోయినావు? ఇట్లనే పోయినా, స్ట్రైట్ రైట్. ఓకే, స్ట్రైట్ రైట్. ఆమె నువ్వు చక్కగా అక్కడ వై జంక్షన్ వచ్చింది. వై జంక్షన్ లో ఆమె గుడికి వెళ్ళిపోయింది. నేను అట్లా ఉరికినా. ఇక వెనక చూసుకుంటూనే పోతున్నా. ఆమె అటు పోయిందని చెప్పేసి నేను కొంచెం దూరం పోయి ఆగి వాళ్ళకి ఫోన్ చేసిన. వెంటనే ఇలా ఈ డోర్ పెట్టిపోయింది ఆమె. డోర్ కూడా పెట్టిపోయింది. ఆ కిచెన్ డోర్ తీసింది. ఆ డోర్ తీసుకొని నేను ఫోన్ చేసే వరకు వాళ్ళకి తెలియదు అమ్మాయి బయటకు వచ్చిందని. ఓకే, నేను ఫోన్ చేసి అమ్మాయి బయటకు వచ్చింది, వాళ్ళు నమ్మతలేరు. అమ్మాయి బయటకు వచ్చింది, మీరు రండి అని అంటే అదే ఉన్నదరా ఇక్కడనే ఉన్నదరా అని వాళ్ళు అంటున్నారు. ఇక ఆమె బయటకు వచ్చినాక బయటకు వచ్చినా అని చెప్పినాక అప్పుడు వాళ్ళు వచ్చినారు. పోయింది నిజంగా నేను చెప్తున్నానంటే ఆ మూల మీదనే ఉన్నాము అర్థం. మరి దాని తర్వాత ఏం చేసినావు నువ్వు? ఆ మూల మీద ఉన్నాం అన్న. ఆ మూల మీద ఉండి నేను ఫస్ట్ ఓనర్కి ఫోన్ చేసినాను. మనోడు మన వాళ్ళు ఎవరు చేయలేదు. ఓనర్కి ఫోన్ చేస్తే ఓనర్ వచ్చాడు. ఓనర్ పంపించండి, ఇద్దరిని పంపించిన తర్వాత ఇక అక్కడ ఉన్నాం. ఏమైంది ఎట్లా అయిందంటే వాళ్ళకి చెప్పినాం, ఇట్లా వచ్చింది అనుకుని భయం అవుతుంది అని చెప్పేసి అంటే మళ్ళీ వచ్చినాం. వచ్చి మీద ఫస్ట్ ఫ్లోర్లో లేపినాం. లేవలే వాళ్ళు
లే ఆ ముసలామె లేచింది. ఉమ్. లేస్తే రాజా ఆమె వాళ్ళ రూమ్ దగ్గరికి డోర్ పెట్టుకొని పడుకున్నారు వాళ్ళు లేవలే. మరి ఆమె గుడిలోకి వెళ్ళి దాని తర్వాత ఇక ఆమె అటు పోయి ఇటు రాలేదన్న మళ్ళీ ఇటు రాలేదు. అసలు కానీ ఒక్కటి చెప్పు రూమ్స్ రోహిత్, ఇంత అయింది కదా, ఒక్కొక్కరిది ఒక్కొక్క పర్సెప్షన్ ఉంటుంది. పర్సెప్షన్ కాదు. మేము పొద్దున 5 గంటల దాకా మేము మేలుకొని ఉన్నాం. 5:30, 6 గంటల దాకా మేలుకొని ఉన్నాం. మేము పడుకోలేదు. అదే రూమ్లో ఒకటే రూమ్లో మా తమ్ముడు కూడా చిన్న నైట్ 5 ఒకటే రూమ్లో పడుకున్నాం. మాకు ఇంత చీమ శబ్దం కూడా రాలేదు. మేము రూమ్లోకి వచ్చినాక కూడా రాలేదు అసలు. పర్సెప్షన్ ఇప్పుడు ఇది ఇట్లా అయ్యిండొచ్చు కదా, లేక ఇది ఇట్లా అయ్యిండొచ్చు కదా, ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క ఆలోచన ఉంటుంది, పర్సెప్షన్ ఉంటుంది. ఆ పర్సెప్షన్ చూసిన కంటే ఎవడు ఏం చెప్పలేడు అన్న. నిజంగా చెప్తున్నా. ఆమె మీరు గమనించండి, ఆమెకి ఏం మెంటల్గా ఏమైనా ఉండొచ్చు, ఏమో ఫోబియా లాంటివి ఏమైనా ఉండొచ్చు. ఎందుకంటే ఒక ఆడామె అలా క్లాస్ చెప్పేసి ఎవరు రాదు. అంటే పైన ఏమైనా తాళం వేసిందంట. పైన ఏమైనా జరిగిండొచ్చు కదా. ఒకవేళ ఫోబియా ఉంటే ఆమె గొల్లం పెట్టదు కదా. ఒకవేళ అనుకుందాం ఫోబియా మీద కూడా గుల్లలు పెట్టొచ్చింది. అన్ని 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 పెట్టొచ్చింది. అవి అక్కవాళ్ళు కూడా పెట్టింది. అన్ని గుల్లలు పెట్టేసి ఇది వచ్చి కూడా గుల్లం కాదు. ఇప్పుడు ఫస్ట్ లోపల పోయింది. అంత టెన్షన్ లో కూడా గుల్లం ఎందుకు పెట్టాలి? ఫస్ట్ లోపల పోయింది. మళ్ళీ గుల్లం తీసలేదు. మరి మళ్ళీ నీకేమో హెల్ప్ మీ అని చెప్పేసి అన్నది. హెల్ప్ మీ అన్న తర్వాత నీ గేట్ కాడ నుంచి ఒక స్టే ఇన్సైడ్ అని చెప్పిన. ఆమె అంతగానం ప్రొటెక్షన్ కావాలనుకుంటే లోపలనే ఉండేది. సో ఏదైతే ఇప్పుడు బ్యాచులర్స్ ఉన్నారో ఆ బ్యాచులర్స్ రూమ్ లో ఏం జరిగింది ఏంటని చెప్పేసి చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి కదా, ఒకసారి చూద్దామండి. అమ్మాయి వచ్చిన తర్వాత ఇది బ్యాచులర్స్ ఉండే రూము, ఇది ఒక డోరు అదొక డోర్ చూసుకుంటే ఫస్ట్ ఆ డోర్కి వెళ్ళింది. ఆ డోర్ క్లోజ్ చేసి ఉండేసరికి ఈ డోర్కి వచ్చేసరికి ఏమైందంటే జస్ట్ కొద్దిగా తెరిచి ఉండేసరికి ఆమె లోపలికి వెళ్ళిపోయింది. లోపలికి వెళ్ళిన తర్వాత ఇది ఒక బెడ్రూమ్ అండ్ ఇది హాలు, అది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ అండ్ కిచెన్. ఈమె లోపలికి రాగానే ఎక్కడైతే ఇక్కడ పిల్లలు చదువుకుంటున్నారో వాళ్ళు భయపడి ఈ రూమ్ లోకి వెళ్ళిపోయి డోర్ క్లోజ్ చేసుకున్నారు. చాలా మంది ఏమనుకుంటున్నారంటే జస్ట్ ఆ అమ్మాయిని బయటికి ఇట్లాగా నెట్టేసి లేకపోతే వెళ్ళిపోమని చెప్పేసి అన్నారు అని చెప్పేసి అంటున్నారు. యాక్చువల్లీ ఏమైందంటే ఇక్కడ రావడంతోనే ఆ అమ్మాయిని చూసి వెంటనే వీళ్ళు ఈ రూమ్ లోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా వీళ్ళు చెప్తున్నది ఏంటంటే రూమ్ చాలా గట్టిగా బాధింది, తను చాలా గట్టి కొట్టింది అని చెప్పేసి అంటున్నారు. తర్వాత మనం విజువల్స్ లో చూసుకుంటే కనుక ఒక 2 minutes కి ఆమె బయటకు రావడం చూడొచ్చు. ఇన్ కేస్ ఆమె నాకు ప్రొటెక్షన్ ఇవ్వండి, నన్ను హెల్ప్ మీ అని చెప్పేసి అడిగిందని చెప్పేసి ఒక అబ్బాయి అంటున్నారు. మనకి నిజంగా ఆమెకి హెల్ప్ కావాల్సి వస్తే కనుక ఈ పక్కన ఇంకొక రూమ్ ఉంది, బెడ్రూమ్ ఉంది. ఈ బెడ్రూమ్ లో వెళ్ళి ఆమె స్టే ఉండొచ్చు, ప్రొటెక్షన్ కావాలి అని అనుకున్నది అయితే ఈ రూమ్ లోకి వెళ్ళి ఉండని ఎవరు ఏమన్నారు. ఇన్ కేస్ డోర్ పెట్టేసుకున్న ప్రాబ్లం అనేది ఉండేది కాదు. బట్ తను బయటికి వచ్చేసి ఏదైతే మనకి గేట్ కనిపిస్తుందో ఈ గేట్ దగ్గరికి వచ్చి తను బయటికి రాబోయింది అనమాట. ఎవరైతే మనకి పర్సన్స్ సమ్ వీడియోస్ లో కనిపిస్తున్నాడో తను ఏమన్నాడంటే నేను హెల్ప్ మీ అని అరుస్తుంటే లేదు నువ్వు లోపలే ఉండు నేను వస్తున్నా అని చెప్పేసి తను బయట నుండి గేట్ పెట్టడానికి ప్రయత్నిస్తే ఆమె దొబ్బుకుని బయటకు వచ్చేసిందని చెప్పేసి చెప్తున్నారు అనమాట. తను చెప్తానే ఉన్నాడు నువ్వు లోపలే ఉండు అని చెప్పేసి స్టే ఇన్సైడ్ అని చెప్పినా సరే ఆమె హెల్ప్ మీ అని అరుచుకుంటూ బయటికి గేట్ దొబ్బేసరికి తను భయపడి పరిగెట్టాడు. ఇది జరిగిన సిచ్యువేషన్ అన్నట్టు. ఓకే. ఇంకా ఇక్కడున్న వాళ్ళు ఏం చెప్తున్నారంటే తను కిందకి పరిగెట్టేటప్పుడు అట్లా న్యూడ్‌గా కిందకి పరిగెట్టేటప్పుడు అన్ని డోర్స్ లాక్ చేసింది తను అని చెప్పేసి అంటున్నారు. అంటే నిజంగా ఆమెకి ప్రొటెక్షన్ కావాలి అని అనుకుంటే గనుక డోర్స్ ఎందుకు క్లోజ్ చేస్తదనేది ఒక $1 మిలియన్ క్వెషన్ అనమాట. ఇక్కడ వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నిస్తే ప్రతి ఒక్కరు కూడా భయంతోనే ఉన్నారండి. అంటే ఇంతకుముందు కనీసము 7:00 వరకన్నా బయట తిరిగేటోళ్ళు ఇప్పుడు 5:30, 6:00 అయ్యేసరికి మొత్తం అందరూ డోర్లు పెట్టుకుంటున్నారనమాట. ఇక ఓనర్ దగ్గర నుంచి కూడా అడుగుతుంటే సీసీ ఫుటేజ్ ఆయన దగ్గర నుంచి కరెక్ట్ ఆన్సర్ అనేది రాలేదు మనకి. సో మళ్ళీ ఒకసారి చూద్దామండి. ఈ కింద జరిగిన సిచ్యువేషన్ అయితే ఎవరైతే 3 అబ్బాయిలు ఉన్నారో వాళ్ళు భయపడి లోపలికెళ్ళి దాక్కున్నారనమాట. మరి చెరువు దగ్గరకు వచ్చిన 3 అబ్బాయిలు ఎవరు? ఆ విషయాలు కూడా మాట్లాడుకుందాం. తేజస్విని చనిపోయిన డెత్ స్పాట్ ఉందో అది స్పాటు. చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఇటు నుంచే వచ్చింది అమ్మాయి అని చెప్పేసి అంటున్నారు. బట్ చూసిన వాళ్ళు ఏమంటున్నారంటే ఇది కాదు, పక్కనున్న ఏదైతే స్లోప్ ఉందో రాళ్ళు ఉందో ఆ రాళ్ళ దగ్గర నుంచి వచ్చిందని చెప్పేసి అంటున్నారు. ఎగ్జాక్ట్‌గా ఇదే స్పాట్. అండ్ ముందు విజువల్స్ లో చూసినట్టు అమ్మవారి చీర ఉంది. బట్ కింద
ఎవరైతే అతను అమ్మాయిని చూసి పారిపోయిన అతనున్నాడో, అతను చెప్పిన వర్షన్ ఏంటిదంటే, వాళ్ళ అమ్మ ఆల్రెడీ మాట్లాడిందంట. ఏంటి ఇట్లా మీ కూతురు ఎళ్ళిపోయింది అని చెప్పేసి చెప్తే, ఆల్రెడీ 2, 3 సార్లు ఎళ్ళిపోయిద్ది. తిరిగి వచ్చేస్తది మా అమ్మాయి అని చెప్పేసి చాలా ధైర్యంగా చెప్పిందని చెప్పేసి అంటున్నారనమాట. అంటే తేజస్విని ఇంతకుముందు 2, 3 సార్లు ఇట్లా బిహేవ్ చేసిందని చెప్పేసి అర్థమవుతుంది. ఇంకా తను చెప్పిన సిట్యుయేషన్ అంటే ఈ చెరువు చూస్తే గనుక అసలిక్కడ ఒక 2, 3 మినిట్స్ కూడా నించోలేకపోతున్నామండి. డ్రైనేజ్ ఇది పోవట్లేదన్నట్టు గబ్బు స్మెల్లొస్తుందిక్కడ. మోరోవర్ చెప్పాలంటే ఏంటంటే చాలా టూ మచ్ ఉంది. అండ్ ఇక్కడ వాళ్ళు చెప్తున్నది ఏంటిదంటే అది ఒక పెద్ద ఊబి. మనం ఒక్కసారి కాలేస్తే గనుక రెండో కాలు వేయడానికి సరిపోదనన్నట్టు. ఇంకా చాలామంది ఏమంటున్నారంటే ఇక్కడ చూసుకుంటే ఇది నడిచెళ్ళిపోవచ్చు. ఒక చిన్న చెరువు దాటి వెళ్ళిపోవచ్చు అన్నంత ఇదిలోనే ఉందనమాట. కొంతమంది ఏమంటున్నారంటే మేబీ ఈ సైడ్ నుంచి ఆ సైడ్‌కి వెళ్ళడానికి ట్రై చేసింది తేజస్విని. ఆ మధ్యలో ఇరుక్కుపోయిందంటున్నారు. అంటే దీనికి కూడా మనము నిజమే అని అనుకోవచ్చు. ఎందుకంటే పోలీసులు డెడ్ బాడీని బయటకు తీసేటప్పుడు కూడా స్టాండింగ్ పొజిషన్‌లోనే ఉంది. నార్మల్‌గా మనకి చెరువులో పడిపోయి చనిపోయిన వాళ్ళైతే మొత్తానికి తేలుతారు. బట్ ఇక్కడ సిట్యుయేషన్ మాత్రం తేజస్విని అట్లా స్టాండింగ్ పొజిషన్‌లోనే ఉంది. ప్రస్తుతానికి జరిగిందైతే ఇదండి. సీసీటీవీ ఫుటేజ్ అయితే పోలీసులొచ్చి తీసుకెళ్లారు మన ముందే. మరి సీసీటీవీ ఫుటేజ్ బయటకొస్తే తప్ప ఆ రోజు ఆ ఫ్లోర్‌లో తేజస్విని వాళ్ళ ఇంట్లో ఏం జరిగింది ఏంటనేది తెలుస్తూ ఉండాలన్నమాట.